నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 MBBS సీట్లతో ప్రవేశాలు ప్రారంభం కానున్న ఈ సందర్భంగా మెడికల్ కాలేజీని సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి వైసీపీ ముస్లిం పదవులకు రాజీనామా చేసిన 3 మండల కన్వీనర్లు, పలు అనుబంధ సంఘాల నేతలు అసంతృప్తిలో సంతమాగులూరు జెడ్పీటీసీ సభ్యుడు అద్దంకి నియోజకవర్గ వైసీపీలో ముస్లిం పుట్టింది. ఇప్పటికైనా సరైన నాయకత్వం లేక పలువురు నేతలు, కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాజాగా 3 మండల కన్వీనర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీరు ఏకపక్ష ధోరణికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బల్లికురువ పొంగులూరు మండలం కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, రావూరి శ్రీనివాసరావు, బల్లికురువ మండల అనుబంధ నేతలు పట్టిపాటి అక్కయ్య, సింగమ్మ పలువురు ఆదివారం ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కార్యకర్తలు అండగా ఉన్న తనను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న అశోక్ కుమార్ దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో వైసీపీ వర్గాలుగా విభజించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సంతమాగులూరు మండల కన్వీనర్గా ఉన్న ఓట్ల నాగేశ్వరరావు పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో శనివారం వీడియో పోస్ట్ చేశారు. మరికొందరు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని సంతమాగులూరు జెడ్పీటీసీ సభ్యుడైన సీనియర్ నేత అడవి శ్రీనివాసరావు కూడా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారన్నారు. బల్లికురువ మండలంలోని అనుబంధ నేతలు కూడా తమ పదవులకు గుడ్ బై చెప్పారు. మొత్తం మీద నియోజకవర్గంలో సగం మంది మండల కన్వీనర్లు రాజీనామా చేసినట్టు అయింది. వీరందరిపై వైసీపీ అధిష్టానం ద్వారా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కన్వీనర్లు పానం హలిమిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో నియమించిన వారు కావడంతో అందరినీ తొలగించి కొత్త వారిని నియమించుకునే ఆలోచనలో డాక్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నట్టు సమాచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా పదవులను వీడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతుంది.
అద్దంకి పట్టణంలోని ఆకృతి వస్త్ర దుకాణంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆదివారం వస్త్ర దుకాణం యజమానులు షాప్ తెరిచి చూడగా కౌంటర్లో ఉన్న డబ్బు మాయమవ్వడంతో దొంగతనం జరిగిందని గమనించిన వస్త్ర దుకాణం యజమాని పోలీసులకు సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి తనిఖీ చేయగా వెనక వైపు నుండి దొంగలు వచ్చి పైభాగంలో ఉన్న రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. సమాచారాన్ని ఒంగోలు క్రైమ్ బ్రాంచ్కి తెలపడంతో క్లూస్ టీం వచ్చి వెలిముద్రలు సేకరించుకున్నారు. కౌంటర్లో డబ్బు ఎంత పోయింది, ఇంకేమైనా విలువైన వస్తువులు దొంగతనం జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. మన వరుస చూపించామా దొంగతనం కేసులోనా 2 లక్షలు పైకేమంటారా నరేష్ అక్కడ లేపమ్మా. పట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాయి రాన్న చేసుకుంటారు. రాన్న చేసుకుంటారు. అద్దంకి వైఎస్సీపీ ఆఫీస్ నందు అద్దంకి నియోజకవర్గ
వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అద్దంకి వైసీపీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన స్థానిక వైఎస్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్సీపీ ఉపాధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ గారు. అద్దంకి పట్టణంలోని కట్టికిందపాలెంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు అరిగెల నాగరాజు అధ్యక్షతను బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన అణగారిన వర్గాలకు చేసిన కృషిని కొనియాడారు. అణగారిన వర్గాల గలంగా మారి భారత ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన మహానేత, స్వతంత్ర సమర యోధుడు, సామాజిక న్యాయం సూత్రధారి, దళితుల గర్వకారణం అని తెలుగుదేశం పార్టీ వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ కొనియాడారు. సామాజిక న్యాయం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం, విద్యా, ఉపాధి, గౌరవ జీవితానికి కృషి, సమాన అవకాశాలు అందాలని లక్ష్యంగా ఉద్యమం చేసి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని పట్టణ అధ్యక్షులు అరికెల నాగరాజు అన్నారు. మాదిగల ఆరాధ్యం, మాదిగల అభివృద్ధికి ఎంతో కృషి చేసి దళితుల కోసం అనేక త్యాగాలు చేసి దేశంలో అనేక పదవులు అలంకరించారు జగజ్జీవన్ రామ్. అడుగు జాడల్లో అందరూ నడిచి ఆయన కీర్తిని పతాక స్థాయిలో నిలబెడతామని టీడీపీ నాయకులు స్టాలిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, సెక్రటరీ హరిబాబు, ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రమేష్, మండల అధ్యక్షులు సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పౌలు, దాసరి బుల్లయ్య, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకాని అశోక్, పూర్ణచంద్రరావు, భాస్కర్ సప్లయర్ శ్రీనివాసరావు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చుండూరి మురళి సుధాకర్ రావు, మాజీ ఆర్జేడీ పాలన పలువురు తెలియజేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని జగజ్జీవన్ రామ్ సేవకులను నెమరు వేసుకున్నారు. పార్టీ స్థాపించడం, ఆ తర్వాత జనతా పార్టీతో కలిసి పనిచేయటం, ఆ తర్వాత ఉప ప్రధాని ఇవ్వటం, అలా వరుసగా ఆయన జీవితంలో అనేకమైన ఉన్నతులు, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఇన్ని పదవులు చేసిన మహోన్నత వ్యక్తి, సమాజం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, పేదరికం మీద, అంటరానితనం మీద పోరాడిన వ్యక్తి. అలాంటి మహానుభావుడు జయంతి వేడుకలు జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ వారి ఆశయాలకి అందరం కూడా అనుగుణంగా మనం ముందుకు నడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తాను. విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్లేస్ను గుర్తుంచుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం దీనికి చాలామంది సహకరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాగరాజు గారు తన పూర్తి బాధ్యతను తను తీసుకుని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి ఖర్చు కూడా వాడే పెట్టుకున్నాడు. ఆ ఘనంగా ఏర్పాట్లు చేసి మనల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చాడు. దానికై నాగరాజు గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాగరాజు గారు కటకిందపాలెంలో బాపు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ నాయకులకి, మన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు కానీ మన ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేశ స్వతంత్ర పోరాట యోధుడిగా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి స్వతంత్ర అనంతరం చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మా రోటరీ క్లబ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 5, 1908
చాందువా బీహార్ గ్రామంలో, చాందువా అనే గ్రామంలో బీహార్ రాష్ట్రంలో ఒక మారుమూల చిన్న గ్రామంలో జన్మించినటువంటి అతి పేద కుటుంబం చెందిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి వ్యక్తి మామూలుగా ఆ రోజే బాల్యంలోనే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను గుర్తించి ఆ అసమానతలు పోవడానికి నేను కంకణం కట్టుకొని నా పెద్ద అయిన తర్వాత నేను కార్యక్రమాలు నిర్వహణ చేయాలని ముందుగా నిర్ణయించుకొని అప్పటి నుంచి ఒక ప్రణాళికతో ఆయన ఎదిగారు. అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అలాగే సంఘజీవి, అటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మన రాజ్యాంగంలో మనకి అనేక పదవులు నిర్వహించాడు. రక్షణ శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా కూడా నిర్వహించడం జరిగింది. అవకాశం ప్రధానమంత్రి కూడా చేయాల్సిన పరిస్థితి అవకాశం వచ్చింది, కానీ అది కొన్ని అనివార్య కారణాల తప్పింది. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అద్దంకి ఏజీపీ బత్తుల రామకోటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్కే భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రెసిడెంట్గా బత్తుల రామకోటయ్య, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, సెక్రటరీ రేఖ, జాయింట్ సెక్రటరీ పత్తంగి ధనుంజయరావు, ట్రెజరీ మర్రిపూడి ఇజ్రాయిల్, మహిళా రిప్రజెంటేటివ్గా ఆకుల మారుతి సత్యవతి, లైబ్రరీ దాసరి ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పదవి బాధ్యతగా చేస్తూ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అందుబాటులో ఉండి కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన అన్నారు. అద్దంకిలో ఇప్పటి వరకు న్యాయవాదులకు కోర్టు ప్రాంగణంలో సరైన శాశ్వత బిల్డింగ్ లేదని, 3 కోర్టులు ఉన్నాయని, కక్షిదారులు న్యాయవాదులకు సరైన వెహికల్ పార్కింగ్ లేదని, న్యాయదేవత విగ్రహం లేదని, న్యాయవాదులు న్యాయమూర్తితో మాట్లాడి వీటి ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా కోర్టుకు సంబంధించిన స్టాంపులు కావాలంటే బయటకు వెళ్ళి ఎక్కువ ధర చెల్లించి కొనాల్సి వస్తుందని, జిరాక్స్ కాపీలు కొనాలన్నా కక్షిదారులు న్యాయవాదులు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందని, అందువల్ల జిల్లా కోర్టు వారి వద్ద అనుమతి తీసుకొని త్వరలోనే కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని, దీనివల్ల మరొకరికి ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. దీనికి అద్దంకి బార్ అసోసియేషన్ సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. 7 అద్దంకి బార్ అసోసియేషన్ అంటే న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మా న్యాయవాదులందరూ కలిసి నన్ను ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవంగా ఎన్నికలో నాతో పాటు కార్యదర్శిగా రేఖ, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా ధనంజయరావు, సత్యవతి, ఇంకా బాడీ సభ్యులు కూడా ఎన్నిక కావడం జరిగింది. అందుకని చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్లో సహాయ సహకారాల నుంచి మమ్మల్ని ఎన్నుకున్న న్యాయవాది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు బార్ ఎలక్షన్లో ఎన్నుకోవటం, గెలవటం అంటే ఇది ఒక పదవిగా నేను భావించట్లేదు, దీన్ని ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పదవి అనేది ఎప్పుడు కూడా పెద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. మార్చి నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వయో పరిమితి పెంచాలని, ఇంజనీర్ కార్మికులకు మినిమం టైం స్కిల్స్ ఇవ్వాలని అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యుయల్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెనుబాకు ఆదాము రాఘవులు, ఎంఎస్ జ్యోతి రాఘవులు, డి ఇజ్రాయిల్, ఇంజనీరింగ్ విభాగం నాయకులు విజయాంజీ, పెద్దమార్క్ మున్నంకి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రోజున అద్దంకి పట్టణంలో బంగ్లా రోడ్లో గల అద్దంకి అసెంబ్లీ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీలు ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అద్దంకి మున్సిపాలిటీలో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా పోయిన నెల మార్చి నెల సంబంధించి ఇంతవరకు వేతనాలు పడలేదు. అసెంబ్లీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం మరియు మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అద్దంకి పట్టణ అధ్యక్షులు షేక్ కాళేశ్వరబాబు విరాట్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మరియు అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జాగర్లమూడి యలమందరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మొదటిగా జనసంఘంగా ఆవిర్భవించి అనంతరం భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈ రోజు దేశంలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేపట్టడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక సభ్యులు ఉన్న ఏకైక పార్టీ జనతా పార్టీ. మోర్చా అధ్యక్షురాలిగా శ్రీమతి జాగర్లమూడి వెంకటరత్నం గారిని మరియు అద్దంకి మండల యువ మోర్చా అధ్యక్షుడిగా వాసిపల్లి అంజిరెడ్డి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శి పర్చూరి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా నియమిస్తూ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు విందులో ఈ కార్యక్రమంలో మంచెల్ల సుబ్రహ్మణ్యం, తమ్మన శ్రీనివాసరావు, కొండ్రగుంట శ్రీనివాసరావు, కోరసపాడు మండల అధ్యక్షులు గుడిమెట్ల అశోకు, వాసు గురుస్వామి, గురునాథం, వెంకటేశ్వర్లు, భూదాటి వాసు, కొత్తమాస నాగరాజు, విద్యాసాగర్, మోషబాబు మరియు కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పోగొట్టుకొని దూరం చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మన ఆడపడుచులకి మరి మన భారత ప్రభుత్వం మరి ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాం ద్వారా మరి ఉగ్రదాడులు అటువంటి వాటిని సమూలంగా నాశనం చేసి మరి పాకిస్తాన్ యొక్క భారత ఆర్మీని కానీ మరి ఉగ్రవాదుల స్థావరాల మీద మన దేశం మన రక్షణ వ్యవస్థ దాడి చేసి మరి మనకి వాళ్ళ యొక్క మరణ శాసనాన్ని మన ఆడపడుచుల పసుపు కుంకాలకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం, అలాగే ప్రస్తుతం నెలకొన్నటువంటి మరి పశ్చిమ దేశాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా హర్మూజ్ జలసంధి ద్వారా మరి మన దేశానికి మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ మన చమురు నౌకలు మరి ఆ హర్మూజ్ జలసంధి ద్వారా మన భారతదేశానికి రావడం నిజంగా మన ప్రధానమంత్రి గారి యొక్క రాజనీతి, మన విదేశీ వ్యవహారాల శాఖ యొక్క కృషి, మరి మన రక్షణ వ్యవస్థ యొక్క ఎంత పటిష్టంగా ఉందో భారతదేశంలో అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. చేసినటువంటి బాధ్యులు మిగిలిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జనసంఘతో మొదలుకొని ఈ దేశానికి ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ కావాలి, ఈ దేశం యొక్క ధర్మం దర్శిల్లాలి అనే కారణంతో 1950 దశకంలో ఒక కొద్దిమంది ముఖ్యులు కలిసినట్టు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా బలరాజ్ మధు గారు అద్దంకి టౌన్కి ఓబీసీ మోర్చాగా బాధ్యతలు తీసుకొని ఉన్నాను. వారందరి ఆదేశానుసారంగా దీనికి ముందు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు ప్రతి ఒక్క కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా పార్టీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామీజీగా ఆ రాజరాజేశ్వరి దేవి ఆశలు కూడా లోకమంతా ప్రసన్నాలని, ఇలాగే బీజేపీ పార్టీ అద్దంకి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పట్టణం నందు పాత ఎంఆర్ఓ కార్యాలయం, ఆంజనేయ స్వామి గుడి వెనుక వద్ద గల నాంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ తిరిగి ప్రారంభించడమైనది. గుండ్లగమ్మ నది నుండి నేరుగా నీటిని తీసుకొని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు శుద్ధపరిచి స్వచ్ఛమైన తాగునీరు పట్టణ ప్రజలకు అందచేయడం జరుగుతున్నది. సదరు స్వచ్ఛమైన తాగునీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా 20 లీటర్ల మంచినీరు కేవలం ₹2 మాత్రమే విక్రయించబడుచున్నది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్లాంట్ పని చేయబడును. మీ అందరూ తెలుసు, అద్దంకి పట్టణంలో నాంది ఫౌండేషన్ ద్వారా మనం
ఈ ప్యూర్ వాటర్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతూ ఉంది. గత 3 నెలల నుంచి కొన్ని అవంతరాల వల్ల ఆ ప్లాంట్ నిలిచిపోవడం జరిగింది. తదుపరి పురపాలక సంఘం సొంత నిధులతో దాన్ని బాగు చేయించి మనం ఇప్పుడు దీన్ని నీటిని సప్లై చేస్తూ ఉన్నాము. 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు కూడా ఈ నాంది ఫౌండేషన్ నుంచి 20 లీటర్ల క్యాన్ల ద్వారా నీటిని అనేది 2 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అద్దంకిపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్లాంట్లో వచ్చేటువంటి నీరును వినియోగించుకోవచ్చు. ప్యూరిఫై చేసి టెస్ట్ చేసినాక మాత్రమే నీటిని వినియోగానికి పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నీటిని తాగునీటి వినియోగించుకోవాలని కోరుతాము. ఏ సమాప్తం.